చెప్పినా అసంతృప్తులు వెనక్కి తగ్గడం లేదు. పార్టీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ కండువాతోనే ప్రచారం చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇద్దరు టీఆర్ఎస్ నేతలే. వారి మెడలో కనిపించేది ఒకే రకమైన గులాబీ కండువాలే. కానీ ఒకరు పార్టీ అభ్యర్థి, మరొకరు రెబల్. ఇరువురు పోటాపోటీ ప్రచారం సాగిస్తూ ఉండడంతో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు కొంత అయోమయానికి గురవుతున్న సమాచారం అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దృష్టికొచ్చింది. ఈ విషయంలో పార్టీ అభ్యర్థికి కలిగే లాభ నష్టాలను అధిష్టానం ముఖ్యులు మదింపు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది పార్టీ అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. దీంతో టికెట్ ఆశావహులు చాలా మంది అసంతృప్తికి లోనయ్యారు. వీరిలో పార్టీ అభ్యర్థులను మార్చాలని ఆందోళన చేసేవారు కొందరైతే వారికి వ్యతిరేకంగా పనిచేసేవారు మరికొందరున్నారు. వీళ్లే కాకుండా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకే ఓటు వేయాలని కోరుతూ తమ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు ఇంకొందరున్నారు. అధిష్టానం బుజ్జగింపులు, అధినేత ఆగ్రహం ఇవేవీ పట్టించుకోకుండా వారు తమనే గెలిపించాలి అంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. వీళ్లంతా తమ వెంట టీఆర్ఎస్ లోని అనుచరగణంతోనే ప్రచారం నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. అయితే వీరిలో కొందరు మెడలో గులాబీ కండువాలతోనే ప్రచారం నిర్వహిస్తుంటే మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. మిర్యాలగూడలో పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు పోటీగా బరిలో ఉంటానని టీఆర్ఎస్ కే చెందిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి గులాబీ కండువా వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ లో పార్టీ అభ్యర్థి నోముల నరసింహయ్యకు వ్యతిరేకంగా ఎంసీ కోటిరెడ్డి, మునుగోడులో పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతాను అని వేనేపల్లి వెంకటేశ్వరరావు మెడలో గులాబీ కండువాతోనే ప్రచారం సాగిస్తున్నారు. రామగుండంలో పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు వ్యతిరేకంగా బరిలో ఉంటాను అంటూ టీఆర్ఎస్ లో తొలి నుంచి ఉన్న కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మెడలో గులాబీ కండువాతో కనిపించకుండా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటాను అని చెబుతున్నారు. భూపాలపల్లిలో పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారికి పోటీగా గండ్ర సత్యనారాయణరావు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన కూడా మెడలో గులాబీ కండువాకు బదులు ఆకుపచ్చ కండువా వేసుకుని స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇటువంటి వారంతా ఇంతవరకు టీఆర్ఎస్ కి రాజీనామా చేయలేదు. అదే సమయంలో పార్టీ అధినాయకత్వం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో జనం దృష్టిలో అంతా ఒకే గూటి పక్షులుగా చెలామణి అవుతున్నారు. క్షేత్రంలో మాత్రం పార్టీ అభ్యర్థులు ఒకవైపు, రెబల్స్ గా పోటీ చేస్తామనే నేతలు మరోవైపు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం ముఖ్యులు కేసీఆర్ కు నివేదించారు. ఇటువంటి విచిత్ర పరిస్థితి పర్యవసానాలపై వారు అంతర్గత సంభాషణల్లో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ లో కొనసాగుతూనే అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీలో ఉంటామంటూ కొంతమంది ప్రచారానికి దిగడం తమకు నష్టం చేస్తుందని కొందరు పార్టీ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వారి ప్రచారం వల్ల అంతిమంగా టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థికే మేలు జరుగుతుందని మరికొందరు నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న నేతలు గులాబీ కండువాలతో ప్రచారం చేసినా, స్వతంత్ర అభ్యర్థులుగా ముందుకొచ్చినా వారు ప్రస్తుతానికి టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ ఉండడం వల్ల పార్టీ తరపున ప్రచారానికి వచ్చినట్లుగానే ఓటర్లు భావించి కారు గుర్తుకే ఓటేస్తారని అంటున్నారు. చివరి దశలో వారు నిజంగా ఎన్నికల రంగంలో దిగితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంటుందని, వేరే గుర్తొస్తుందని చెబుతున్నారు. దీంతో అటువంటి నాయకులు అప్పటి వరకు చేసిన ప్రచారం వల్ల టీఆర్ఎస్ కి ప్రయోజనం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఇటువంటి చికాకులను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని, అయినప్పటికీ దిగిరాకపోతే ముందుకు వెళ్లడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని పార్టీ ముఖ్యులు అంటున్నారు. కేసీఆర్ కూడా ఈ పరిణామాలను తెలుసుకుంటూ పార్టీ అభ్యర్థులకు కొత్తగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు అని చెబుతున్నారు. 2 రోజుల క్రితం కనిపించకుండా